చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. రకరకాలుగా దూషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఒక్కొక్క తిట్టు ఈ పీటీ వక్కల్ని పక్కకి జరిపి లెక్క అంటే ఆయనకి లెక్క తెలియదా? ఒంట్లు రావా? 100 అయింది పూర్తయింది తెలీదా? అంటే దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏమిటంటే ఏ రకమైన వికారమైనప్పటికీ కూడా ఆయనకు సమర్పణ చేస్తే, కంసుడు కూడా యోగి అంటున్నారు. ఏమి యోగి? భయయోగి అంటున్నారు. భయము చేత నిరంతరము భగవత్ స్మరణ చేసినటువంటి వాడు కంసుడు. తిరుగుచు, కుడుచుచు, త్రావుచు, నరుగుచు, కూర్చుండి లేచుచు, అనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని తలచే కంసుడు ఆరనియేలకున్. అదే నువ్వు ప్రపంచం మీద పెట్టావనుకో, మళ్ళీ దానికి సంబంధించిన దుష్కర్మ ఫలితాన్ని అనుభవించాలి. ఆ భయం కానీ, శత్రుత్వ భావన కానీ, భక్తి కానీ ఏదైనా సరే ప్రపంచం వైపు మరలిస్తే మళ్ళా జన్మల పరంపరలో ఈ సైకిల్లో చిక్కుకుంటావు. మళ్ళీ కర్మలు చేస్తుంటావు, మళ్ళీ ఫలితాన్ని పొందాలి. ఈ ఫలితం కోసం జన్మలు ఎత్తుతూ ఉండాలి. ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ వైపుకి మళ్ళించావనుకో ఈ భావాలు, అప్పుడు ఆయన్నే చేరతావు అంటున్నారండి. కనుక వాళ్ళు ముక్తిని ఎట్లా పొందారయ్యా అని పరీక్షితుడు అడిగితే సుఖయోగి చెప్తూ ఉన్నాడు. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయుండు జనులు మోక్షమునకు జనుదురధిపా. సరే, వేణు నిదానము విని వాళ్ళు కృష్ణుడిని దగ్గరికి వస్తారండి. కృష్ణుడిని చేరుకుంటారు. కృష్ణుడు అంటాడు, మందలించి వాళ్ళని ఇండ్లకు పొమ్మంటాడు. ఇది తప్పు, మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలేసి ఇక్కడికి రావటం ఏంటి, ఇది తప్పు అంటే ఈ గోపకాంతలు ఖిన్నులై తమ మనోగతాన్ని కృష్ణుడికి చెప్పుకుంటున్నారు. ఏమయ్యా ఇది నీకు బాగుందా? ఏమైనా ఇది సబబుగా ఉన్నదా? మమ్మల్ని మోహింపచేశావు, మమ్మల్ని ఇక్కడికి వచ్చేటట్టు చేసింది నువ్వు. వేణుగానము ఆలపించి ఇక్కడికి వచ్చేటట్లు చేసింది నీవు. కర్షతి ఇది కృష్ణ అంటున్నాడు. కృష్ణుడు అంటేనే ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడండి. భగవంతుడు ఎప్పుడూ జీవులను ఆకర్షిస్తాడు. భగవంతుడు సూదంటురాయి, అయస్కాంతమైతే జీవులు ఇనుప ముక్కలు. ఈ జీవులు అంటే ఇనుప ముక్క ఎప్పుడూ కూడా అయస్కాంతము వైపు ఆకర్షింపబడుతుంది. అట్లాగే జీవులు ఎప్పుడూ భగవంతుడి వైపు ఆకర్షింపబడతారు. ఏమండి, మీరు ఇన్ని చెబుతున్నారు కానీ నేను ఎప్పుడు ఆకర్షింపబడలేదే అని అంటే, నిజమేనయ్యా, ఈ ఇనుప ముక్కని నువ్వు బలమైనటువంటి మట్టిలో కూరిపెడితే అది ఆకర్షింపలేకపోవచ్చు. అట్లాగే పూర్తిగా అజ్ఞానంలో నిండి ఉన్నటువంటి వాడు ఆకర్షింపబడకపోవచ్చు. అంతేకాదండి, ఇక్కడ ఎవల్యూషన్, జన్మ పరంపరలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉండొచ్చు. ఎవల్యూషన్లో ఒకడు భగవంతుడిని చేరడానికి బాగా ముందుగా ఉండవచ్చు, ఒక్కొక్కడు వెనకగా ఉండవచ్చు. కానీ ఎప్పటికైనా వీడు భగవంతుడి ఆకర్షణలోనే, ఆ భగవంతుడి వరుసలో, భగవంతుడిని చేరుకునే వరుసలోనే ఉంటాడు. ఒక్కొక్కడు ముందు బస్సులో ఎక్కేవాడు ఉండొచ్చు, ఒకడు తర్వాత 2వ బస్సుకు వచ్చేవాడు ఉండొచ్చు, ఒకడు 3వ బస్సుకు వచ్చేవాడు ఉండొచ్చు. అది వేరు. భగవంతుడు సూదంటురాయి, అయస్కాంతమైతే జీవుడు ఇనుప ముక్క. ఎప్పుడు ఈ జీవుడు భగవంతుడికి ఆకర్షింపబడుతూనే ఉంటాడు అంటూ ఉన్నారండి. ఈ నాస్తికులు కూడా భగవంతుడికి ఆకర్షింపబడ్డ వాళ్ళేట. ఎందుకంటే నాస్తికులు ఎప్పుడు ఏమంటుంటాడు, దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటుంటారు. అంటే నిరంతరము దేవుడు 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 అంటుంటారండి. కంసుడు ఏ రకంగా అయితే నిరంతరము హరిస్మరణం చేశారో వీళ్ళు కూడా నిరంతరము భగవత్ స్మరణ చేసేటువంటి వాళ్ళు. కనుక ఈ వేణు నినాదము విని వీళ్ళందరూ కృష్ణుడిని చేరుకుంటే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా మందలించి వాళ్ళకి మంచి చెప్పటానికి చూస్తాడు. ఇంక మీరు ఇట్లా ఇళ్ళని వదిలి, భర్తల్ని వదిలి, పిల్లల్ని వదిలి ఇక్కడికి రావటం సబబా కాదు, వీరు మరలి వెళ్ళిపోండి అంటే వాళ్ళంటారు, కృష్ణ, నీ పాదముల చెంత నుండుటకే కానీ మరలిపోవుటకు మా పాదములు కదలవు అంటున్నారండి. నీ పాద కమలంబులు నెమ్మి దగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ కరాబ్జంబుల నెరినంటితివగాని తక్కిన పనికి హస్తములు చొరవు. అయ్యా, నీ పూజ చేయటానికైతే నా చేతులు వస్తాయి కానీ తక్కిన చేతులకి తక్కిన పనులకు వస్తాయా? నీ పూజ చేస్తే కానీ తక్కిన పనులకి మా చేతులు రావు. నీ వాగమృత ధార
నింట గ్రోలగా గాని చెవులు అన్యభాషల చేరి వినవు. నీ సుందరాకృతి నియతి చూడగగాని చూడవన్యంబులు చూట్కి కవలు. మా కన్నులు నీ సుందరాకృతిని, దివ్య సుందర మోహన విగ్రహాన్ని చూడటానికే వస్తాయి, అన్యాన్ని చూడలేవయ్యా. నిన్నె కాని పలుకొనే రవు మా జిహ్వ, మా నాలుక నీ స్తుతి చేయాలి. ఒక కృష్ణాష్టకం చదువుకోవాలి, కృష్ణాష్టోత్తరం చదువుకోవాలి, నీ పాట పాడుకోవాలి, నీ స్మరణ చేసుకోవాలి. మా నాలుకలు దానికే సంసిద్ధమవుతాయి. లొల్లననుచు పలుక నోడ నీవు, మా మనంబులేల మరిపి దొంగిలితివి, ఏమి సేయువారం ఇంక కృష్ణ. నీ దివ్యమోహన సుందరాకృతిని కన్నుల పండువగా చూచిన గాని ఇతరమేమియును మా కన్నులు చూడవు. నీ గురించిన మాటలు పాటలు తప్ప మా నాలుకలు ఇతరమైన వేనిని పలుకలేవు. కృష్ణ, నీవు మా మనస్సులను ఏల దొంగిలించితివి, మేము ఇంకా ఏమి చేయగలము? నువ్వు నీ దగ్గరికి వచ్చాము, నువ్వు వెళ్ళిపోమంటున్నావు. మేము ఇప్పుడు ఏదో ఇల్లు వదిలి, ఇప్పుడు మనకి ఇది భౌతికంగా వాళ్ళు ఏదో ఇల్లుని పిల్లల్ని ఆవుల్ని వదిలేసి వచ్చారంటాం, అది కాదండి అర్థం. ఇక్కడ కొన్ని జన్మలుగా తపస్సు చేసి నిన్ను పొందాలనుకున్నటువంటి వాళ్ళం మేము. ఈ జన్మకు సంబంధించిన విషయం కాదు ఇది. ఈ జన్మకు సంబంధించిన విషయం అయితే ఇంత అనుకోవాల్సిన పని లేదు. కొన్ని జన్మలుగా నిన్ను పొందాలని తపస్సు చేశాం, ఈరోజు సిద్ధిస్తూ ఉన్నది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటావా? మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోమ్మంటావా? సంసారము దుఃఖహేతువైనటువంటిది కదా, ఇది అశాశ్వతమైనటువంటిది కదా. అశాశ్వతమైన సంసారాన్ని, ప్రపంచాన్ని వదిలి భగవంతుణ్ణి చేరాలనుకొని వస్తే నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటావా? లక్ష్మీదేవికి గౌరవమునిచ్చినట్టు నీ యొక్క చరణారవిందముల చెంతకు మా యొక్క సాటి లేని తపస్సంపదచే ఎట్టకైలకు చేరుకొంటిమి కదా. చూడండి, ఇక్కడ తపశ్శక్తి సంపన్నులండి గోపికలు. అంటే ఏమండి, ఇంత భక్తి, భక్తులకు పరాకాష్ట, నిజమైన భక్తులు ఇంత ఇంత చెప్తున్నారు. వీళ్ళు ఏం చదువుకున్నారంటే ఏ డిగ్రీలు లేవండి వీళ్ళకి భక్తిలో ఏమైనా ఎంఏ చేశారా, భక్తిలో ఏమైనా పిహెచ్డీ చేశారా అంటే కనీసం ఎల్కేజీ కూడా చదవాలా భక్తిలో. వీళ్ళను ఏ రకమైన డిగ్రీలు లేవు, కానీ వీళ్ళు మహాజ్ఞానులు అంటున్నారండి. జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. గోపికలు మహాజ్ఞానులట అంటే ఏంటండి? ఏ డిగ్రీలు లేవు అంటున్నారు కదా, మరి మహాజ్ఞానులు అని ఎట్లా అంటున్నారంటే ఇది డిగ్రీలకు అందేటువంటి విషయము కాదు. జ్ఞానము అంటే భగవంతుడిని తెలుసుకోవటమే జ్ఞానము. జాగ్రత్తగా డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? అనేక పుస్తకాల సారాన్ని బుర్రకెక్కించుకోవటమా, బోలెడన్ని పుస్తకాలు చదవటమా, బోలెడన్ని పుస్తకాలు ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని బుర్రలోకి ఎక్కించుకోవటమా, లేదా కంఠోపాఠంగా శ్లోకాలు అప్పచెప్పగలగటమా? ఏమిటి జ్ఞానం అంటే ఇవేవి జ్ఞానం కిందకి రావయ్యా అంటున్నారు. అన్ని నేను బోలెడు పుస్తకాలు చదివాను అంటే అది భారము, బరువు తప్పితే ఉపయోగం లేదంటున్నారండి. దేన్నైతే ఆచరించావో, దేన్నైతే అప్లై చేశావో, కేవలం చదువుకోవటం కాదు, ఈ చదువుకున్న దానిని ఎంతవరకు అప్లై చేసావు నీ జీవితంలో, అది ఇంపార్టెంటు. ఆ అప్లై చేయటం జ్ఞానం అండి. కేవలం చదువుకోవటం భారము, బర్డెన్ అంటున్నారు. నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఈజ్ బర్డెన్, అప్లైడ్ ఈజ్ విజ్డమ్ అన్నారు మా గురుదేవులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు. కనుక వీళ్ళు మహాజ్ఞానులు. ఎందుకంటే భగవంతుడంటే ఏంటో తెలిసినటువంటి వాళ్ళు గోపికలు. వాళ్ళు అంటున్నారు, లక్ష్మీదేవికి గౌరవమునిచ్చినట్టు నీ యొక్క చరణారవిందముల చెంతకు మా యొక్క సాటి లేని తపస్సంపదచే ఎట్టకేలకు చేరుకొంటిమి కదా. ఇట్టి దుర్లభమైన స్థితిని పొందిన మేము మరలా ఈ సంసార పంకిలములోకి పోయదమా కృష్ణ. మా భర్తల మాటలను వినము. ఎలనైనా పద్మపుష్పగంధమును మరగిన తుమ్మెదలు అన్యపుష్పముల చెంత చేరునా. ప్రహ్లాదుడు అంటాడు కదండి, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు. అదే అంటున్నారు వీళ్ళు కూడా. సిరికి నుదార చిహ్నముల జేయు భవచ్చరణార విందముల్ సరసిజనేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకున్. మా తపస్సు ఫలితంగా ఎట్టకేలకు నిన్ను చేరామయ్యా. మరలగలేము మా మగల మాటల నొల్లము, పద్మగంధముల్ మరగిన తేటులు అన్యకుసుమంబుల చెంతల చేరనేర్చునే.
అని ఇంకా చెప్తూ ఉన్నారు. కృష్ణ, నీ అధరామృత ఊటలచే మా పెదవులను తడపకున్న పూజింపబడు నీ యొక్క విశాలమైన నిర్మల వక్షస్థలముపై మా వక్షములను అత్తుకొనకున్న నీ యొక్క రమ్యమైన హస్తకమలములు మా యొక్క కురులలో చిక్కుకొనకున్న నీ యొక్క కృపా దృష్టులు మా ముఖములపై ప్రసరింపకున్న నీ యొక్క నిత్య నూతన ప్రియాలాపనలు మా కర్ణపూరితములు కాకున్నచో మేమెట్లు బ్రతకగలము కృష్ణ? నీ స్మరణ లేకుండా ఉండగలమయ్యా. ఎచ్చటికి పోగలము ప్రభు, మా మొరలు ఆలకింపవా. చూడండి, గోపిక తత్వము ఎంత గొప్పదో చూడండి. గోపిక అంటే ఆ ద్వాపరల యుగంలో ఉన్నవాళ్లే గోపికలు అనంటే కాదండి. ఈ తత్వం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు గోపికలు. ఇటీవల నేను ఒక ఉదాహరణ విన్నానండి. ఆ విన్నది విన్నట్టుగా ఏమాత్రము కల్పితం లేకుండా మీకు చెప్తాను. భగవంతుణ్ణి చేరుకోవటం, ఈ రాసలీలంటే అర్థం అదే. జీవుడు బ్రహ్మను చేరుకోవటం, పరబ్రహ్మను చేరుకోవటం, భగవంతుణ్ణి చేరుకోవటం, భగవంతుడిలో కలిసిపోవటం, భగవంతుడిలో ఐక్యమవ్వటం, తానే బ్రహ్మము అవ్వటము అనేటువంటిది ఈ రాసలీల మనకి తెలియచేస్తుంది. ఈ తెలంగాణ జిల్లాలలో నుండి ఒక ఆవిడ, ఒక నిస్సహాయురాలైనటువంటి మహిళ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఒంటరిగా మిగిలిపోయినటువంటి మహిళ ఒక ఆవిడ దగ్గర ఏదో కొద్దిగా డబ్బు, కొద్దిగా బంగారము మిగిలింది. ఒక అతనెవరో ఏదో కూలీనాలి చేసుకునేటువంటి మనిషి ఆవిడ. ఇతన్ని ఒక మోసగాడెవరో అబ్జర్వ్ చేశాడు ఈవిడ్ని.